హాయ్ అండి. మనకి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ అండి ఇది. దీన్ని మనం ఒక 3 ఇంచెస్ లోపల వైపుకి అండి, పొడవు ఒక 3 ఇంచెస్ లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్టు షేప్ పట్టి వస్తుంది కదండి, దీనికోసం మనం ఒక 3 ఇంచెస్ లోపల వైపుకే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ పొడవు ఇంతవరకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ వేసుకునేటప్పుడు చంక దగ్గర 2 కార్నర్స్ ఉంటాయి కదండి, ఈ 2 కార్నర్స్ మనం ఓపెన్ వైపుకి ఇలా ఓపెన్స్కి టచ్ అయ్యేటట్టు కరెక్ట్గా కార్నర్స్ వేసుకుంటే క్రాస్ కరెక్ట్గా వస్తుందండి, అలాగే కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఈ విధంగా వేసుకోవాలి. ఇలా కార్నర్స్ రెండు అంచు దగ్గరకు వచ్చేటట్టు వేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ షోల్డర్ ఎంత అయితే ఉందో అంతే షోల్డరు, అదేవిధంగా చంక అండి మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, ఈ చంక ఇంకా లూజ్ అండి, బ్యాక్ పార్ట్ లూజ్ ఎంత అయితే ఉందో అంతే లూజు, రెండో వైపు కూడా సేమ్ అండి. మనకి ఇటువైపు లూజ్ ఎంత ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఇంకా నెక్ విడ్త్ అండి, మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ చిన్నగానే వస్తుంది కాబట్టి లూజ్ని పై వరకు మార్క్ చేసుకుందాం. ఇలా ఫ్రంట్ పార్ట్ లూజ్ పై వరకు మార్క్ చేసుకుందామండి. ఇంకా కింద వైపు కూడా మనం 3 ఇంచెస్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఈ 3 ఇంచెస్ దగ్గర కూడా ఒక లైన్ మార్క్ చేసుకుందాం. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేయచ్చు. ఫ్రంట్ పార్ట్ నెక్ పొడవు అండి, నెక్ పొడవు వచ్చి మనం 6 ఇంచెస్ తీసుకుందాం. ఇలా 6 ఇంచెస్కి మార్క్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్న నెక్ విడ్త్కి ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకొని, ఇంకా నెక్ రౌండ్ కోసం అండి, నెక్ రౌండ్ కోసం 3/4 ఇంచు, మనకు 1 ఇంచ్ కూడా అవసరం లేదండి, 3/4 ఇంచుకి మార్క్ చేసుకుని ఈ విధంగా నెక్ రౌండ్ తీసుకుందాం. ఇప్పుడు నెక్ వైపు అండి, నెక్ వైపు కింద లైన్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ పై వైపుకి మార్క్ చేసుకుందాం. అలాగే చంక వైపు అండి, చంక వైపు కూడా మనం ఒక 1.5 పై వైపుకి మార్క్ చేసుకుందాం. అలాగే షోల్డర్ నుంచి సెంటర్కి ఇంకొక మార్క్ చేసుకుందాం అండి, లైన్ దగ్గర ఇక్కడ ఒక మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఈ 2 ఇంచెస్ నుంచి మనం తీసుకున్న ఈ మార్క్ని కలుపుకుంటూ ఇక్కడ తీసుకున్నాం కదండి, చంక వైపు 1.5కి ఈ విధంగా కలుపుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వస్తుంది. అలాగే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఫిట్గా ఉంటుందండి, నీట్గా కూడా వస్తుంది. ఇప్పుడు లో కటింగ్ అండి, లో కటింగ్ కోసం చంకకి కరెక్ట్గా సెంటర్లోనండి, మీకు మామూలుగానే తెలుస్తుంది, సెంటర్లో ఒక 1/2 ఇంచు లోపల వైపుకి మార్క్ చేసుకుని, అలాగే పై వైపు ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకుని, ఈ 2 ఇంచెస్ దగ్గర నుంచి అండి మనం పై వైపు నుంచి తీసుకొని అవసరం లేదు, ఈ 2 ఇంచెస్ దగ్గర నుంచి లో కటింగ్ కోసం ఈ 1/2 ఇంచుని కలుపుకుంటూ, అదేవిధంగా రెండో చివర కూడా 2 ఇంచెస్ గ్యాప్లో మనం ఈ లైన్ని కలిపేసుకోవచ్చండి. ఈ విధంగా మనం లో కటింగ్ కోసం మార్క్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇదే విధంగా మనం బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకండి ఈ మెజర్మెంట్స్తో తీసుకోవడం వల్ల కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.